అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మే 5. ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీ పత్రికలో ప్రధాన యాజకుడను పదము మరలా పేర్కొనబడింది. యేసుక్రీస్తు ప్రభు మన రక్షకుడే గాక మన విజ్ఞాపనకర్త, మన ప్రధాన యాజకుడుగా కూడా ఉన్నాడు. కోర్టుకు న్యాయస్థానం వెళ్లదలిచిన వారు తమ కేసును కోర్టులో ఏ విధంగా వేయవలనో తెలియక న్యాయవాదిని ఏర్పరచుకున్నదరు. ఈ న్యాయవాదులు చట్టమునంతటినీ ఎరిగి ఉందురు గనక వారి పక్షమున న్యాయమును చేయుమని అడుగుదురు. యేసుక్రీస్తు ప్రభు మన ప్రధాన యాజకుడుగా పరలోకములో మన పక్షమున విజ్ఞాపన చేయును. ఆయన మన బలహీనతలు, హద్దుబాటులు, పతనములు ఎరిగినవాడు కనుక మన పక్షమున విజ్ఞాపన చేయును. మనము క్షమించబడి సమకూర్చబడినట్లు ఆయన మన పాపములను కప్పివేయడు గాని, తండ్రి ఫలానా వారిని క్షమించుము, తన శరీర బలహీనతను బట్టి పాపములో పడెను, ఎవరో అతని మోసగించుట వలన పడిపోయెను, తండ్రి అతని క్షమించుము, తన పాపమును బట్టి అతడు పశ్చాత్తాపడుచున్నాడు, నేను అతనిని నా ప్రశస్త రక్తముతో కొని ఉన్నాను, అతనిని విమోచించి భవిష్యత్తులో అతనికి నేను సహాయము చేసేదను అని ఉత్తరవాదిగా దేవునికి విజ్ఞాపన చేయును. కొందరు తల్లిదండ్రులు కోర్టులో, ఇక నుండి మా కుమారుణ్ణి జాగ్రత్తగా చూచుకునేదము, అతడు చాలా చిన్నవాడు, చెడు సహవాసములలో పడిపోయాను, మేము కూడా ఇంతవరకు కొంత అజాగ్రత్తగానే ఉన్నాము అని బ్రతిమాలెదరు. యేసుక్రీస్తు ప్రభు మన పక్షమున విజ్ఞాపన చేయటం మాత్రమే కాక జయ జీవితం జీవించుటకు మనకు సహాయం చేయును. మన శోధనల్లో అధికమైన బలమును మనకు అనుగ్రహించును. ఆయన జతపని వారముగా పాపంలో పడిపోవు వారి కొరకు విజ్ఞాపన చేయుటకు నేర్చుకొనవలను. వారిని శిక్షించి నేరారోపణ చేయుటకు బదులు వారి పక్షమున బ్రతిమాలి విజ్ఞాపన చేసే వారముగా మనం ఉండవలను. ఈ దినములలో విజ్ఞాపన చేయు వారిని కొందరినే కనుగొనుచున్నాం. చాలామంది కథలు వ్యాపింప చేయటంలో జ్ఞానవంతులుగా కనబడుదురు. వారు కథలు ప్రచురము చేయ వెళ్ళవలనని తలంచుదురు. అందుకే వారు ఫలానా స్థలములో ఏమి జరిగిందో తెలుసా, దాని గురించి అందరూ చెప్పుకొనుచున్నారు అని అందరితో చెప్పుదురు. ఆ విషయం ఆసక్తికరంగా ఉన్నట్టుకు దానికి కొంచెం ఉప్పు, మిరియాల పొడి కలుపుదురు. మరియు వారు ఇంటింటికి వెళ్ళి చెప్పుదురు. ఇదే వారి పని. విశ్వాసులముగా మనం ఇతరుల కొరకు విజ్ఞాపనం చేయవలను. మనందరికంటే సాతాను చాలా బలం గలవాడు. నేనేమాత్రము పడిపోను అని ఎవరు చెప్పజాలరు. ఎందుకనైనా అపవాది మిక్కిలి యుక్తి గలవాడు. చిన్న విషయంలో కూడా వాడు మనల్ని మోసగించగలడు. కొన్నిసార్లు స్నానము గదిలో చిన్న సబ్బు ముక్క మీద పొరపాటున కాలు పెట్టి జారిపడి కాళ్ళు విరగొట్టుకున్న వారున్నారు. ఇది చిన్న నిర్లక్ష్యం వలన జరిగిన సంఘటన. అదేవిధంగా సాతాను కూడా మనల్ని చిన్న శోధనలో పడేసి పాపం చేయించును. గలతీ 6వ అధ్యాయము మొదటి 2 వచనములలో ఈ విధంగా చదువుచున్నాం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలో నేను చిక్కుకుని నేలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అటు వారిని మంచి దారికి తీసుకొని రావాలను. ఒకని భారములను ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. యేసుక్రీస్తు ప్రభుతో జతపని వారముగా మనము ఇతరుల కొరకు విజ్ఞాపన చేయవలను. యేసుక్రీస్తు ప్రభువే మన పరలోకపు రాజు. కానీ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనములో ఆయనను మన ఉత్తరవాదిగా, ప్రధాన యాజకునిగా చూస్తున్నాము. యోహాను సువార్త 13వ అధ్యాయము 4-5 వచనములలో ప్రభువు ఒక తువాలు తీసి నడుమును కట్టుకొని తన శిష్యుల పాదములు కడుగుటకు పూనుకొనెను అని చూస్తున్నాము. ఆ విధంగా ఆయన శిష్యులకు, వారు తన శిష్యులైనప్పటికీ తన పాదములు కడుక్కొనవలనని జ్ఞాపకము చేయుచున్నాడు. ఈ దుష్టలోకంలో వినుట ద్వారా, చూచుట ద్వారా మనం తప్పక అపవిత్రుల మగుదుమని ప్రభు మనల్ని హెచ్చరించుచున్నాడు. దినమునకు అనేక సార్లు మన చేతులను మనం కడుక్కున్నట్లు
మన సమస్త అపవిత్రత నుండి మనల్ని ఎడతెగక కడుక్కుంటకు ప్రభునేసుక్రీస్తు వారు ఇష్టపడుచున్నాడు. నిరంతరము నిలుచు ప్రధాన యాజకుడిగా ఆయన బంగారు దట్టి కట్టుకుని మన పక్షమున విజ్ఞాపన ప్రార్థన చేయుటకు ఇష్టపడుచున్నాడు. ఆయన జతపని వారంగా మనం కూడా అట్టి పరిచర్య చేయవలను. ప్రైజ్ ది లార్డ్.